Hello everybody, welcome back to Suman Guru యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి 3 ఛానల్స్ని మనం కండక్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్? ఇది మన మొదటి ఛానల్. దీనిలో కేవలం తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, వీటికి సంబంధించినటువంటి అంటే యూజీసీ నెట్కి, ఏపీ సెట్కి, అన్ని పోటీ పరీక్షలకి తెలుగు కంటెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. తర్వాత ఛానల్ సుమన్ గురు ఇన్ఫర్మేషన్ ఛానల్. అందులో ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే మరి నెట్ పేపర్ 1 యూజీసీ ఎంటీ నెట్, అలాగే ఏపీ సెట్, తెలంగాణ సెట్, వీటికి సంబంధించినటువంటి పేపర్ 1 మరియు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అంటే ఏపీ టెట్, సి టెట్, వీటికి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను. ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సుమన్ గురు జనరల్ స్టడీస్, ఈ ఛానల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 వీటితో పాటు జనరల్ స్టడీస్ అనేది ఎవరికి అవసరమో ఆ కంటెంట్ అంతా కూడా ఈ ఛానల్లో నడుస్తూ ఉంటుంది. అయితే ఈ వీడియో కింద ఒక టెలిగ్రామ్ లింక్ కూడా మీకు ఇస్తున్నాను, ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా వీడియోలు, వీటితో పాటు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు, ఇంకా వివిధ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, భారత రాజ్యాంగం గురించి. మరి ఇండియన్ పాలిటీ అన్న అది భారత రాజ్యాంగంలోని భాగమే అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ పాలిటీ అని కొన్ని ఎగ్జామ్లలో మెన్షన్ చేస్తారు, మరికొన్ని ఎగ్జామ్లలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి నేమ్ని మెన్షన్ చేస్తారు. ఇండియన్ పాలిటీ అన్నప్పుడు అది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో భాగం అన్న విషయం మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇదివరకే 20 బిట్లతో ఒక వీడియో రూపొందించాను. చాలా గ్యాప్ వచ్చింది, లాంగ్ టైం అనేది బాగా వచ్చింది కాబట్టి మీకు దానిని మళ్ళీ మీకు అందిస్తున్నాను. ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డులో ఉంటుంది, అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక మీదట రెగ్యులర్గా క్లాసులని ఒక టైం, పర్ఫెక్ట్గా ఒక టైం అనేది సెట్ చేసుకొని ఆ టైం ప్రకారం మీకు నేను అందిస్తూ ఉంటాను. సరే, ఇప్పుడు కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. కంటెంట్ కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. స్క్రీన్ మీద మీకు కంటెంట్ అనేది కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఈ వీడియోకి మొదలు పెట్టు. ఇంతకు ముందు 20 బిట్లను మీకు నేను అందించాను. ఈ 20 బిట్లు ఎండ్ కార్డులో ఉంటాయి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసుకోవచ్చు. దానికి కంటిన్యూషన్ 21వ బిట్ నుంచి ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. 21వ బిట్ నుంచి ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. చూడండి, క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఇది మొదటి బిట్టు. క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, భారత రాజ్యాంగం లేదా రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్యంలో సర్వోన్నత శాసనం మరియు మౌలిక చట్టం. ఆప్షన్ 2, అందుకే రాజ్యాంగాన్ని బేసిక్ లా అని లేదా ఫండమెంటల్ లా అని పేర్కొంటారు. ఆప్షన్ 3, రాజ్యాంగం అనే భావనను శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త అరిస్టాటిల్. ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. ఇది ఈ వీడియోలో మొదటి బిట్టు. దీన్ని కనుక పరిశీలన చేస్తే రాజ్యాంగం అనేది
ప్రజాస్వామ్యంలో సర్వోన్నత శాసనం మరియు మౌలిక చట్టం. ఈ స్టేట్మెంట్ సరైనదే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అనేది సరైనటువంటి జవాబు. అయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వెళ్ళేంత వరకు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఈ బిట్ నుంచి, రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్య దేశంలో సర్వోన్నతమైనటువంటి శాసనం మరియు ఇది ఒక మౌలికమైనటువంటి చట్టం. సర్వోన్నత శాసనం, మౌలిక చట్టం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో సర్వోన్నత శాసనం లేదా మౌలిక చట్టం ఏది అని బిట్టు వస్తే భారత రాజ్యాంగం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అనేది సర్వోన్నత శాసనం, మౌలిక చట్టం కాబట్టి రాజ్యాంగాన్ని బేసిక్ లా అని పేర్కొంటారు. దీన్నే ఫండమెంటల్ లా అని కూడా అంటారు. భారత రాజ్యాంగం అనే భావన భారత రాజ్యాంగం కదండి, రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగం అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని శాస్త్రీయంగా వివరించిన మొట్టమొదటి తత్వవేత్త అరిస్టాటిల్. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఇప్పుడు 22వ బిట్ని చూద్దాం. ఒక దేశంలోని లేదా భారతదేశంలో అన్ని చట్టాలకు మూలాధారం కింది వాటిలో ఏది? భారతదేశంలోని అన్ని చట్టాలకు మూలాధారం అని కింది వాటిలో దేన్ని పేర్కొంటారు? భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారత రాజ్యాంగం, భారతీయ నాగరిక సురక్ష సంహిత. వీటిలో సరైన జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. దేశంలో అన్ని చట్టాలకు మూలాధారం భారత రాజ్యాంగం. 23వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 23. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. 1773 నుండి 1875 మధ్య కాలంలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలు కొనసాగాయి. ఆప్షన్ 2 వీటిని అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చట్టాలను రూపొందించింది. ఆప్షన్ 3 ఈ చట్టాలని చార్టర్ చట్టాలు అని చెప్పి అంటారు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. వీటిలో సరైన జవాబు ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అయితే ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మొదటగా చార్టర్ చట్టాలు అంటే ఏమిటి అన్న విషయం ఇక్కడ మనం చూడాలి. చార్టర్ చట్టాలు అంటే ఏమిటి అంటే, బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చట్టాలను రూపొందించింది. వాటిని చార్టర్ చట్టాలు అంటారు. ఈ బ్రిటిష్ పార్లమెంటు ఏ చట్టాలని రూపొందించింది? భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలని నియంత్రించే చట్టాలు. ఎప్పుడు? 1700 క్రీస్తు శకం 1773 నుంచి 1857 మధ్య. క్రీస్తు శకం 1773 నుంచి 1857 ఈ సంవత్సరాల మధ్య భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలని నియంత్రించటానికి బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చట్టాలని రూపొందించింది. వాటిని చార్టర్ చట్టాలు అంటారు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 24వ బిట్ని చూద్దాం. ఇంగ్లాండ్ నుంచి బిట్ నెంబర్ 24, ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన మొట్టమొదటి చట్టం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 రెగ్యులేటింగ్ చట్టం 1773, పిట్స్ ఇండియా చట్టం 1784, చార్టర్ చట్టం 1793, చార్టర్ చట్టం 1813. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. ప్రశ్న మరోసారి. ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంటు, ఎవరండి? బ్రిటిష్ పార్లమెంటు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ రాణి కాదండి, బ్రిటిష్ పార్లమెంటు. ఓకే, బ్రిటిష్ పార్లమెంటు చేసిన మొట్టమొదటి చట్టం ఆప్షన్ 1 రెగ్యులేటింగ్ చట్టం 1773, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇది సరైనటువంటి జవాబు. ఇప్పుడు 25వ బిట్ని చూద్దాం. బిట్ నంబర్ 25. 25వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి లిఖిత చట్టం క్రింది వాటిలో ఏది? భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి లిఖిత చట్టం అని దేనిని పేర్కొంటారు? ఆప్షన్ 1 రెగ్యులేటింగ్ చట్టం 1773, ఆప్షన్ 2 పిట్స్ ఇండియా చట్టం 1784, ఆప్షన్ 3 చార్టర్ చట్టం 1793, ఆప్షన్ 4 చార్టర్ చట్టం 1813. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇరవై 25వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. జవాబు ఆప్షన్ 1 రెగ్యులేటింగ్ చట్టం 1773. భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి లిఖిత చట్టంకు దేన్ని పేర్కొంటారు అని బిట్టు వస్తే రెగ్యులేటింగ్ చట్టం 1773 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 26వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 26. భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులను ఏర్పాటు చేసిన చట్టం అని దేన్ని పేర్కొంటారు? ప్రశ్న మరోసారి. భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులను ఏర్పాటు చేసిన చట్టం అని క్రింది వాటిలో దేన్ని పేర్కొంటారు? ఆప్షన్ 1 చార్టర్ చట్టం 1813, ఆప్షన్ 2 చార్టర్ చట్టం 1793, ఆప్షన్ 3 రెగ్యులేటింగ్ చట్టం 1773, ఆప్షన్ 4 భారత రాజ్యాంగం. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులను ఏర్పాటు చేసిన చట్టంగా రెగ్యులేటింగ్ చట్టం 1773ని పేర్కొంటారు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 27వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 27. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టాన్ని మే 1773లో బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు అని బిట్టు వస్తే 1773 మే నెలలో. అలా ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు అని బిట్టు వస్తే జవాబు ఏమని రాస్తారు? లెఫ్టినెంట్ జనరల్ జాన్ క్లావరింగ్, ఆప్షన్ 2 కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్,
ఆప్షన్ 3 అప్పటి ప్రధాని లార్డ్ నార్త్. ఆప్షన్ 4 లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఎలా ఉన్నాయి? ఇప్పుడు సరైన జవాబు ఏదే ఉంటుంది? 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టంని మే 1773లో బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వారు అప్పటి ప్రధానమంత్రి లార్డ్ నార్త్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ ఈ రెగ్యులేటింగ్ చట్టం 1773ని అప్పటి బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెడితే అది చట్టంగా మారి భారతదేశంలో అమలయ్యింది. 28వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 28వ బిట్టు నంబర్ 28. 28వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. రెగ్యులేటింగ్ చట్టం 1773 విషయంలో రెగ్యులేటింగ్ చట్టం 1773 విషయంలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి అన్నది బిట్టు. రెగ్యులేటింగ్ చట్టం 1773 విషయంలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. జవాబు చూడండి. ఆప్షన్ 1 కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి ఏర్పడిన మొదటి చట్టం. ఆప్షన్ 2 అందువల్ల దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పి పేర్కొన్నారు. 20 సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతిని ఇస్తూ ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. వీటిలో సరైన జవాబును గుర్తించండి. రెగ్యులేటింగ్ చట్టం 1773 విషయంలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. చూడండి, ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. అంటే కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను నియంత్రించడానికి ఏర్పడినటువంటి మొట్టమొదటి చట్టం ఏది అని బిట్టు వస్తే రెగ్యులేటింగ్ చట్టం 1773 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది కంపెనీ యొక్క వ్యవహారాలను నియంత్రించడానికి ఏర్పడిన చట్టం కాబట్టి దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పి పేర్కొన్నారు. ఈ చట్టం 20 సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతిని ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతిని ఇచ్చింది. ఎన్ని సంవత్సరాల వరకు ఇచ్చింది? బిట్ రావచ్చు, 20 సంవత్సరాల వరకు. సో ఈ 3 స్టేట్మెంట్లు కూడా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. 29వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 29. 29వ బిట్టు. బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేసిన చట్టం క్రింది వాటిలో ఏది? 29వ బిట్టు. బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేసిన చట్టం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 రెగ్యులేటింగ్ చట్టం 1773. ఆప్షన్ 2 బిట్స్ ఇండియా చట్టం 1784. ఆప్షన్ 3 చార్టర్ చట్టం 1793. ఆప్షన్ 4 చార్టర్ చట్టం 1813. జవాబు ఆప్షన్ 1 రెగ్యులేటింగ్ చట్టం 1773. బిట్ నెంబర్ 30. బిట్ నెంబర్ 30. రెగ్యులేటింగ్ చట్టం 1773 విషయంలో కరెక్ట్ స్టేట్మెంట్ ని గుర్తించండి. ఆప్షన్ 1 మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఆప్షన్ 2 అతడికి సలహాలు ఇవ్వటానికి 4 సభ్యులతో కూడిన
కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3, బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్కు ఆధీనులుగా చేశారు. ఆప్షన్ 4, పైవన్నీ సరైనవి. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఇతనికి సలహాలు ఇవ్వటానికి 4 సభ్యులతో కూడినటువంటి కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలలో ఉండేటటువంటి గవర్నర్లు, మరో 2 గవర్నర్లు ఎవరైతే ఉన్నారో ఈ గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకుని రావడం జరిగింది. ఈ 3 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్లాల్సి ఉంటుంది. 31వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. రెగ్యులేటింగ్ చట్టం 1773 భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టును, అంటే రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం ఈ యాక్ట్ని అనుసరించి భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టుని 1774 సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశపు మొట్టమొదటి సుప్రీంకోర్టు 1774లో ఏర్పడింది. ఇదొక పాయింట్, ఇదొక బిట్. ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం ఏర్పాటు అయ్యింది. ఇది 2వ బిట్టు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది 3వ బిట్టు. జవాబు ఆప్షన్ 2 కలకత్తా సరైనటువంటి జవాబు. 32వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 32. 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటు జరిగింది అనే విషయం చెప్పుకున్నాం కదా. మరి అప్పుడు సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసినప్పుడు అందులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత ఉండేది? 1774లో భారతదేశంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసినప్పుడు న్యాయమూర్తుల సంఖ్య ఎంత ఉండేది? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. సరైన ఆప్షన్ ఏమి ఉంటుంది? జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. 1774లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసినప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. 33వ బిట్టు 1774లో ఏర్పడిన సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? 1774లో ఏర్పడిన సుప్రీంకోర్టుకు, కలకత్తాలో ఏర్పడిన సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లలో సరైన జవాబును గుర్తించండి. జస్టిస్ హెచ్జే కానియా, జస్టిస్ వైవి చంద్రచూడ్, సర్ ఎలిజా ఇంపే, సుకుమార్ సేన్. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 సర్ ఎలిజా ఇంఫే సరైనటువంటి జవాబు. 34వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం తీసుకువచ్చిన చట్టం క్రింది వాటిలో ఏది? 1773 నాటి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఇందులోని లోపాలను సవరించడం కోసం తీసుకువచ్చిన చట్టం క్రింది వాటిలో ఏది? పిట్స్ ఇండియా చట్టం 1784, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781, చార్టర్ చట్టం 1793, చార్టర్ చట్టం 1813. వీటిలో సరైన ఆప్షన్ ఏమి ఉంటుంది?
జవాబు ఆప్షన్ 2 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781ని తీసుకొచ్చారు. 35వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 35. ఈస్ట్ ఇండియా కంపెనీ విధులను వాణిజ్య మరియు రాజకీయ విధులుగా వేరు చేసిన చట్టం క్రింది వాటిలో ఏది? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధులను వాణిజ్య విధులుగాను మరియు రాజకీయ విధులుగాను వేరు చేసిన చట్టం క్రింది వాటిలో ఏది? 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. వాటిలో ఏ ఆప్షన్ సరైనదే ఉంటుంది? చార్టర్ చట్టం 1813, చార్టర్ చట్టం 1793, పిట్స్ ఇండియా చట్టం 1784, 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ విధులను వాణిజ్య మరియు రాజకీయ విధులుగా వేరు చేసిన చట్టం ఆప్షన్ 3 పిట్స్ ఇండియా చట్టం 1784. పిట్స్ ఇండియా చట్టం 1784లో వచ్చింది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పిట్స్ ఇండియా చట్టం 1784వ సంవత్సరంలో వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది 1781లో వచ్చింది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 36వ బిట్టు బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిన చట్టం క్రింది వాటిలో ఏది? బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే బెంగాల్ గవర్నర్ ని 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టము బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చింది. మరి ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిన చట్టం క్రింది వాటిలో ఏది? జవాబు చార్టర్ చట్టం 1833. చార్టర్ చట్టం 1833 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 సరైనటువంటి ఆన్సర్. 37వ బిట్టు ఏ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా పేర్కొంటారు? కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిన చట్టం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కాగా, ఇప్పుడు కేంద్రీకృత పాలనకు తుది మెట్టు అని ఏ చట్టంని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 2 చార్టర్ చట్టం 1833 1833 నాటి చార్టర్ చట్టంని కేంద్రీకృత పాలనకు తుదిమెట్టుగా పేర్కొంటారు. 38వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 38. ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పరిపాలనాపరమైన సంస్థగా మార్చిన చట్టం క్రింది వాటిలో ఏది? ఈ బిట్ ఎగ్జామ్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మన జవాబులో దేని గుర్తిస్తాం? ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పరిపాలనాపరమైన సంస్థగా మార్చిన చట్టం క్రింది వాటిలో ఏది? ఈ బిట్టు వస్తే జవాబు దేని గుర్తిస్తారు? చార్టర్ చట్టం 1813, చార్టర్ చట్టం 1833, చార్టర్ చట్టం 1853, చార్టర్ చట్టం 1793. వీటిలో సరైన ఆప్షన్ ఏది? జవాబు ఆప్షన్ 1 చార్టర్ చట్టం 1813 1813. చార్టర్ చట్టం 1813 ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పరిపాలనా పరమైనటువంటి సంస్థగా మార్చిన చట్టం చార్టర్ చట్టం 1813. 39వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం.
బిట్ నంబర్ 39. క్రింది వాటిలో సరైన వరుస క్రమంని గుర్తించండి. సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఈ మూడు వరుస క్రమంలో ఎలా వచ్చాయి? ఏది ముందు వచ్చింది, దాని తర్వాత ఏది వచ్చింది, దాని తర్వాత ఏది వచ్చింది, దేని తర్వాత దేన్ని రూపొందించారు అన్నది ఇక్కడ బిట్. ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ సరైనదో ఒకసారి గుర్తించండి. క్రింది వాటిలో సరైన వరుస క్రమంను గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 అండి. 1859వ సంవత్సరంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ ని రూపొందించారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859. 1860వ సంవత్సరం అంటే ఆ తర్వాత సంవత్సరం 1859 తర్వాత 1860లో ఇండియన్ పీనల్ కోడ్ ని రూపొందించారు. ఆ తర్వాత సంవత్సరం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని 1861వ సంవత్సరంలో రూపొందించారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ని 1859లోను, ఇండియన్ పీనల్ కోడ్ ని 1860లోను, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని 1861లోను రూపొందించడం జరిగింది. బిట్ నంబర్ 40. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి, ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలను ఏ చట్టం ప్రకారం రూపొందించారు? ఈ బిట్ వస్తే జవాబుకి మీరు దేని గుర్తిస్తారు? ఈ సిపిసి, ఐపిసి, సిఆర్పిసిలను ఏ చట్టం ప్రకారం రూపొందించారు? జవాబు 1853 చార్టర్ యాక్ట్. చార్టర్ చట్టం 1853, చార్టర్ చట్టం 1853 ప్రకారం వీటిని సిపిసిని, ఐపిసిని, సిఆర్పిసిలను రూపొందించడం జరిగింది. 41వ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 41. బిట్ నంబర్ 41. సివిల్ సర్వీసెస్ ఎంపికకు పోటీ పరీక్షలు పెట్టి ఐఏఎస్ పరీక్షలకు పునాది వేసిన చట్టం క్రింది వాటిలో ఏది? బిట్ మరోసారి. సివిల్ సర్వీసెస్ ఎంపికకు పోటీ పరీక్షల్ని నిర్వహించి ఐఏఎస్ పరీక్షలకు పునాది వేసిన చట్టం క్రింది వాటిలో ఏది? చార్టర్ చట్టం 1813, చార్టర్ చట్టం 1833, చార్టర్ చట్టం 1853, చార్టర్ చట్టం 1793. జవాబు ఆప్షన్ 3. చార్టర్ చట్టం 1853. 1853 చార్టర్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఐఏఎస్ పరీక్షల కోసం, సివిల్ సర్వీసెస్ ఎంపిక కోసం మొట్టమొదటిసారిగా పోటీల్ని నిర్వహించడం జరిగింది. సో సివిల్ సర్వీసెస్ ఎంపికకు పోటీ పరీక్షల్ని తీసుకువచ్చిన చట్టం చార్టర్ చట్టం 1853. 42వ బిట్టు. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 2. లార్డ్ విలియం బెంటింగ్ సరైనటువంటి జవాబు. లార్డ్ విలియం బెంటింగ్ సరైనటువంటి జవాబు. 43వ బిట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 43. క్రైస్తవ మిషనరీలకు భారతదేశంలో ప్రవేశం కల్పించిన మొట్టమొదటి చట్టం ఏది?
క్రైస్తవ మిషనరీలకు దేశంలో ప్రవేశం కల్పించిన మొట్టమొదటి చట్టం క్రింది వాటిలో ఏది? క్రైస్తవ మిషనరీలకు భారతదేశంలో ప్రవేశం కల్పించిన మొట్టమొదటి చట్టం చార్టర్ యాక్ట్ 1813. 1813 నాటి చార్టర్ చట్టం క్రైస్తవ మిషనరీలకు మొట్టమొదటి భారతదేశంలో ప్రవేశం కల్పించింది. 44 బిట్టు భారతదేశంలో విద్యని మెరుగుదల పరిచేందుకు కోసం 1,00,000 రూపాయలను కేటాయించిన మొట్టమొదటి చట్టం క్రింది వాటిలో ఏది? భారతదేశంలో విద్య కోసం 1,00,000 రూపాయలను కేటాయించిన చట్టం క్రింది వాటిలో ఏది? భారతదేశంలో స్పెషల్గా విద్య కోసం, ఎడ్యుకేషన్ కోసం 1,00,000 రూపాయలని కేటాయించిన చట్టం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 1813 నాటి చార్టర్ చట్టం సరైనటువంటి జవాబు. 45 బిట్టు పిట్స్ ఇండియా చట్టం 1784 విషయంలో సత్య ప్రవచనం ఏది? జవాబు ఆప్షన్ 1 చూడండి. కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తి పట్టు లభించింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కంపెనీ రాజకీయ అధికారాలపై ప్రభుత్వ నియంత్రణను ఏర్పాటు చేసింది. పైవన్నీ సరైనవే అంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సో పిట్స్ ఇండియా చట్టం 1784లోని ముఖ్యాంశాలు: కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తి పట్టు అనేది లభించింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ని ఈ చట్ట ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ అధికారాలపై ప్రభుత్వ నియంత్రణ ఏర్పాటు జరిగింది. ఈ 3 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాటి జవాబులు ఇక్కడ మీకు అందించాను. ఇదండి మొత్తం ఇప్పటివరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 45 బిట్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఇంతకు ముందు బిట్లు ఏవైతే ఉన్నాయో 20 బిట్లు వాటిని ఎండ్ కార్డులో ఇస్తున్నాను. ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డులు ఇస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్ కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మరిన్ని బిట్స్తో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.